ఒకటి కోటేశ్వర గారు అన్నట్టు ఆయన ఏదో అట్లా మాట్లాడారని దాన్నే పుచ్చుకొని వెళ్ళడాల్సిన అవసరం లేదు. బట్ ఎందుకు నేను తీసుకోవాల్సి వచ్చిందంటే సిఆర్డీఏ పరిధి అన్నది ఆయన ఏమైనా మర్చిపోయాడా, లేకపోతే కన్వీనియంట్గా మర్చిపోయినట్టు మాట్లాడుతున్నారా అనేది ఒక అంశం. అయితే ఇప్పుడు కోటేశ్వర గారు అన్నట్లు మిగిలిన ప్రాంతాలని అసలు పరిగణలోకి తీసుకోవడం లేదా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గత 20 నెలలుగా చూసినప్పుడు అమరావతి అనే ఒక దాన్నే పట్టుకొని దాన్నే జపిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఉత్తరాంధ్ర ఇప్పుడు మిగిలిన ప్రాంతాలంటే మెయిన్గా రీజన్స్గా డివైడ్ చేస్తే ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ. మరి రాయలసీమ ఉత్తరాంధ్రలో ఏమన్నా అసలు అక్కడ ఏమీ ఎటువంటి కార్యక్రమాలు జరగటం లేదా, లేదంటే దానికి సంబంధించి ఏమీ మాట్లాడటం లేదా? నిజంగానే ఇప్పుడు నిర్దిష్టంగా ఇవి చేస్తామని చెప్పేసి ఏమన్నా రూట్ మ్యాప్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనబడుతుందా సార్? బాజీ గారు సురేష్ గారు, ముందుగా మీకు మన ఛానల్ వీక్షకులకి ఛానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ గతంలో చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన పథకాలు లేదా స్కీముల్ని పేరులో ఈయన హయాంలో కొనసాగించారా? నేను చూస్తే నాకు తెలిసి ఎక్కడా కూడా ఇప్పుడు చంద్రబాబు గారి పథకాలు కానీ స్కీములు కానీ పేర్లు కానీ కంటిన్యూ చేయాల. ఆయన వచ్చాక అన్న క్యాంటీన్ కానివ్వండి, ఇతర రైతు పథకాలు కానివ్వండి, పింఛన్ పథకాలు కానివ్వండి, పేర్లు మార్చేశారు, ఆపారు కొన్ని, అలా చేశారు. అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ప్రీవియస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలు కానీ పేర్లు కానీ స్కీములు కానీ పథకాలు కానీ ఆయనకి అనుసరించడం, పాటించడం, కంటిన్యూ చేయడం ఇష్టం లేదు. అదే పందాలో అమరావతి నగరాన్ని నిర్మించడం అనే ఒక ప్రాజెక్టుని కూడా ఆయనకి ఇష్టం లేదు. ఆయన ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇంకో కొత్త విధానంలోకి వెళ్ళాలనే ప్రయత్నంలో భాగంగానే ఆయన అమరావతిని డే 1 నుంచి కూడా వ్యతిరేకిస్తా వస్తున్నాడు. అదే క్లారిటీగా అర్థమవుతుంది. ఇవాళకి కూడా ఈ దశలో కూడా ఆయన దాన్ని బొమ్మని తిమ్మిని చేసి మాట్లాడుతూ అది మ్యావిగన్ అని, బందర్ మచిలీపట్నాన్ని కలపాలని, ఇంకొక పేరు పెట్టుకోండి కావాలంటే, మ్యావిగన్ నచ్చకపోతే. అంటే అర్థం ఏంటి? మ్యావిగన్ నచ్చకపోతే ఇంకొక పేరు పెట్టుకోండి అంటే అర్థం అమరావతి వద్దు, ఇంకొక పేరు ఏదైనా పెట్టుకోండి అని అర్థం అనేది ఆ జనానికి అర్థం అవుతుంది. ఇవాళ జనం ఏమనుకుంటున్నారంటే వీళ్ళు వైసీపీ వాళ్ళకి అర్థం కావట్లా. ఈయన అసలు వ్యతిరేకించడానికి కారణం ఏంటి? ఏం రీజన్ అయి ఉంటుంది? ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? రాజకీయ కారణాలా, లేకపోతే నిజంగా ఖర్చు ఎక్కువైపోతుంది అనే ఒక బాధ? ఖర్చు ఎక్కువైపోతుంది అనే బాధలో అర్థం లేదు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాడు ఈయన బటన్లు నొక్కి ఈయన హయాంలో. కాబట్టి దశల వారీగా ఇది ఒక ఓవర్ నైట్ గా అయ్యే ఖర్చు కాదు. ఇది కొంత కేంద్రం సర్దుబాటు చేస్తుంది, కొంత సెల్ఫ్ ఫైనాన్షియల్ గా ప్లాట్లు, గవర్నమెంట్ కి వచ్చిన ప్లాట్లని అమ్మటం ద్వారా కొంత రెవెన్యూ వస్తుంది, లేకపోతే 4 ఏళ్ళు లేటుగా అయినా కానీ రూపొందించుకుంటుంది. అంతేగాని అది ఒక సహేతుకమైన కారణం కాదు. కానీ ఇక్కడ ఏదో బలమైన కారణం, బయటికి చెప్పని కారణం ఒకటి ఉంది అని నాకు అనిపిస్తా ఉంది. నాకే కాదు, జనం అనుకుంటున్నారు. మతపరమైన కారణాలు ఏమన్నాయా? అమరావతి అన్నది కేవలం హిందువులే నమ్మే ఒక పవిత్రమైన, ఒక చారిత్రాత్మకమైన ఇతిహాసాలైన ఒక పేరు. ఇంద్రుడి నగరంగా, దేవతలు సంచరించిన నగరంగా అమరావతికి ప్రతీతి. అమరారామంగా దాన్ని పిలుచుకుంటా ఉంటారు. అట్లాగే ఏదైతే ఈ హిందూ పరమైన అంశాలు ఆయన నచ్చట్లేదా? ఇదైనా క్లారిటీగా చెప్పాలా? అయ్యా, ఈ రాష్ట్రంలో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, మీరు అమరావతి అని హిందువుల పేర్లు పెడితే రాజధానికి ఎట్టా? అందరికి కలిసి వచ్చే పేరు మ్యావిగన్నో ఇంకో గన్నో ఏదో పెట్టండి నాకు చెప్పండి ఓపెన్ గా, స్పష్టంగా. అలాంటిది ఏమైనా ఉంటే ఇవాళ జనం అనుకుంటున్నారు, నేను అనే మాట కాదు ఇది. జనంలో స్టార్ట్ అయిపోయింది ఈ రకమైన భావన. ఆయన క్రిస్టియానిటీ ఉన్నాడు కాబట్టి, క్రిస్టియన్ కాబట్టి, అమరావతి హిందూ మతం పేరు కాబట్టి ఆయన నచ్చట్లేదు, ఆయన సింక్ అవటం లేదు బ్రెయిన్ లో, జనం అనుకుంటున్నారు. అది మీకు చాలా ప్రమాదం, అది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా అలాంటి భావన ఉంటే మాత్రం మీరు పుట్టుగతులు ఉండవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే జనం మనసులో ఈ ప్రశ్నలు మెదులుతున్నాయి. కాబట్టి ఇకనైనా కానీ మీరు ఇలాంటి కుప్పిగంతులు ఆపేసి అమరావతి నిజంగా మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు పైకి, ఆ పార్లమెంట్ లో కానీ, అసెంబ్లీలో బయట కానీ ఏం చేస్తున్నారు? అవినీతి జరుగుతుంది అంటున్నారు.
అలాగే ఖర్చు ఎక్కువ అవుతుంది అంటున్నారు, అలాగే ఇంకా ఏరియాలు కలపాలంటున్నారు. ఇప్పుడు వాటి మీద ఫోకస్ పెట్టండి. నిజంగా అవినీతి జరుగుతుంటే ఆ అవినీతి ఏంటో చూపించండి, మాట్లాడి నిలబెట్టండి. అవినీతి ఎందుకు జరుగుతుందో 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో చంద్రబాబు అయిపోతుంటే మీరు 18-19 వేలు అని అడుగుతున్నారు. దాని మీద ఉండండి, నిలబడండి, మీరు దాని మీద పని చేయండి. అలాగే అన్ని ఎకరాలు ఎందుకు అంటున్నారు, తక్కువ ఎకరేజ్ కట్టమంటున్నారు, దానికి రీజన్స్ చెప్పండి. వాళ్ళ రీజన్స్ చెప్తారు ఎందుకు అన్ని ఎకరాలు అనేది చంద్రబాబు చెప్తున్నారు. కారణం ఏంటో, ఫ్యూచర్ లో ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్స్ కోసం కావాలంటున్నారు. అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ గా కొంత అమ్మేసి ప్లాట్లు ప్రభుత్వానికి వచ్చిన వాటా ఆ డబ్బుతోటి పూర్తి చేద్దాం అంటున్నారు. క్లారిటీగా చెప్తున్నారు సీఎం గారు. దాంట్లో అయినా మనకు అనుమానాలు ఉంటే నిలదీయాలి. మీరు నిలదీయండి, మేము నిలదీస్తాం ప్రతిపక్షంగా. అంతేగాని అసలు పూర్తి అయిపోయి ఆల్మోస్ట్ మీ దయ వల్ల దీన్ని కొట్టి 12 ఏళ్ల తర్వాత పార్లమెంట్ లో పోయి చట్టబద్ధత చేసుకోవాల్సి వచ్చింది. ఎక్కడ చరిత్ర లేదు. ఈ గెజెట్ ఒక రాజధాని పేరు కోసం గెజెట్ లో వచ్చిన పరిస్థితి ఈ దేశంలో ఎప్పుడూ లేదు. ఇన్ని రాష్ట్రాలు విభజించబడినా కానీ కేవలం వైసీపీ వాళ్ళ గురించే. మళ్ళీ ఎక్కడ పొరపాటున వాళ్ళు వచ్చి దీన్ని మళ్ళీ వికలం చేస్తారో అనే భయపడి మాత్రమే ఈ ప్రాసెస్ కి ప్రభుత్వం వెళ్ళింది అనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ఇక ఆపండి. రాజధాని గురించి చర్చ వివాదం వద్దు. రాజధాని ఎలా నిర్మించాలి, ఎంతవరకు నిర్మించాలి, దాంట్లో ఏ ఉండాలి, ఏ ఉండకూడదు, అవినీతి ఏమైనా జరుగుతుంటే అడ్డుకోండి. అంతేగాని అప్పుడు ప్రజలు హర్షిస్తారు. అంతేగాని ఈ చిల్లర మాటలు ఎందుకండి? ఈ చిల్లర మాటలు ఏంటి, మేవిగానేంటి? అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మతి సరిగ్గా పనిచేస్తుందా మైండ్ అని అనిపించింది ఆ రోజు ఆయన డైలాగ్ విన్న తర్వాత, మావిగాని అనగానే. ఇదేంట్రా పాపం బొత్స సత్యనారాయణ సీనియర్లు కూడా అందరూ కూడా ఆయన అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలా మాట్లాడాలో, ఎలా కన్విన్స్ చేయాలో ప్రజలను అర్థం కాక ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఆపితే మంచిది. ఇప్పుడు ఏం చేయాలనేది, ఫ్యూచర్ ఏంటి, ఈ రాజధాని ఎలా నిర్మించాలి, ఏమేమి ఉండాలి, దాంట్లో ఏ ఉండకూడదు, ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడి నుంచి తేవాలి, ఇంకా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలి ఈ ప్రభుత్వం, దాని మీద ఒక నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పార్టీలు పనిచేస్తే బాగుంటుంది. అంతేగాని ఈ చిల్లర డిస్కషన్స్, వివాదాలు, ఈ కొట్లాటలు, దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. నవ్వుకుంటున్నారు జనం. చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా నవ్వుకుంటున్నారండి. ఈ మావిగని అని చెప్పి జోకులు వేసుకుంటున్నారు. బాజీ గారు మిమ్మల్ని ఇంకొక అంశం కూడా అడిగాను. వాట్ అబౌట్ ద రిమైనింగ్ రీజన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అపార్ట్ ఫ్రమ్ ఈ అమరావతి క్యాపిటల్, ఈ రీజన్ కాకుండా ఆ కోణంలో ఏమన్నా పని చేసిందా, చేస్తుందా, అసలు ఆలోచన చేసిందా, చేయాల్సిన అవసరం ఇంకా కనపడుతుందా? అంటే ఇంకా ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాలి సార్. ఖచ్చితంగా యాక్చువల్ గా ఇక్కడ ఈ రీజియన్ లో రాజధాని నిర్మిస్తున్నారన్నంత మాత్రాన ఈ రీజియన్ మొత్తంగా ఎంతో అభివృద్ధి చెందింది అనుకోవడానికి లేదు. గొప్పగా అభివృద్ధి చెందదు. ఒక రాజధాని నిర్మాణం జరగటం వల్ల ఆ ప్రాంతం వరకు జరుగుతుంది. కానీ ఈ రీజియన్ లో కూడా ఈ కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, అట్లాగే ప్రకాశం, నెల్లూరు, ఈ ప్రాంతాల్లో కూడా చాలా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంగా కానివ్వండి, ఇండస్ట్రియలైజేషన్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ పరంగా కానివ్వండి, ఇక్కడ చాలా కావాలి. కేవలం అమరావతి సిఆర్డీఏ 217 చదరపు కిలోమీటర్ల దూరంలో బిల్డింగ్లు కట్టేసి ప్రభుత్వం రాజధానికి పెట్టినంత మాత్రాన ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందదు. అట్లాగే రాయలసీమ కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, అభివృద్ధి చెందాలి ఖచ్చితంగా. ఏదైతే 7 రకాల ఇండస్ట్రియల్ కారిడార్ అనౌన్స్ చేశారు, అవి పూర్తయితే ఆ రీజియన్ అంతా కూడా, కోస్టల్ రీజియన్ అంతా కూడా ఇండస్ట్రియల్ కారిడార్స్ తోటి అభివృద్ధి గ్యారంటీకి చెందుతుంది. అలాగే విభజన చట్టం ఉంది మనకి. విభజన చట్టంలో ప్రామిస్డ్ అంశాలు ఉన్నాయి. ఏది వెనకబడే బుందేల్ఖండ తరహా ప్యాకేజ్ ఇస్తాము ఉత్తరాంధ్రకి, రాయలసీమకని. దాన్ని ఈ ప్రభుత్వం గవర్నమెంట్ తో పోట్లాడి బయటకు తీసుకొచ్చి ఫండ్స్ తీసుకొని ప్రత్యేకంగా ఆ ఫండ్స్ దానికే వాడి, వేరే దానికి వాడకుండా దానికే ఉపయోగించి ఆ ప్రాంతాలను డెవలప్ చేయాలి. ఖచ్చితంగా రాష్ట్రంలో ఇతర రీజియన్స్ కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. తీర ప్రాంతంలో పోర్టులు అభివృద్ధి చెంది, పోర్టుల పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ప్రభుత్వ ఆధ్వర్యంలో. అలాగే వ్యవసాయ రంగం చాలా ఉంది, పారిశ్రామిక రంగం ఉంది. ఆయా వెనకబడిన ఏరియాలు, జిల్లాల్లో అక్కడ అభివృద్ధి చెందాలి. వీటి మీద కూడా దృష్టి పెట్టాలి ప్రభుత్వం. కేవలం రాజధాని మీద దృష్టి పెట్టి పోలవరం మీద ఒకటే కాదు. పోలవరం, రాజధాని అన్నది 2 ప్రత్యేకమైన అంశాలు. అంతేగాని ఇవి కూడా మరి ఓవర్ ది పీరియడ్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచించాలి, కేంద్రం సహాయం పొందాలి. గతంలో కూడా ఇదే డిస్కషన్ లో నేను చెప్పాను. మనకి ప్యాకేజ్ ఏదైతే ఉందో, విభజన చట్టంలోని అంశాలు అపరిష్కృతంగా చాలా ఉన్నాయి. వాటి మీద పోట్లాడాలి. వీలైతే స్పెషల్ స్టేటస్ కూడా తెచ్చుకోవాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం
ఈ ఏదైతే ఎన్డీఏలో ఉన్నారు టీడీపీ వీళ్ళ అవసరం ఉంది. కాబట్టి ఇదే అందులో అనువైన సమయం. బుజ్జగించో బామాలో బెదిరించో ఇవన్నీ విభజన చట్టంలోని అంశాలన్నింటినీ కూడా మనం అమలయ్యేంటూ చూసుకోవాలి. దానికోసం ప్రతిపక్షాలు వైసీపీ అయినా మేమైనా ఇంకొకళ్ళైనా దానికోసం ఫైట్ చేయాలి. అంతేగాని ఎందుకంటే అయిపోయిన కథకి బాధ్యాలు మనం. కాబట్టి ఏంటంటే కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మనం చేయాల్సిన నిర్మాణాత్మకమైన పాత్ర ప్రతిపక్ష పార్టీకి చాలా ఉంది. అది నిర్వర్తిస్తే బాగుంటుంది. వీటి వల్ల ఉపయోగం లేదు, జరిగిపోయింది, చట్టబద్ధత వచ్చింది. కానీ అమరావతి అక్కడే నిర్మించబడండి, నష్టమే లేదు, బ్రహ్మాండంగా నిర్మిస్తారు. ఇవాళ కాబట్టి 20 ఏళ్ల తర్వాత అవుద్ది. 20 ఏళ్ల తర్వాత మంచి నగరం చూస్తాం. మనం ఉన్నా లేకపోయినా కానీ మన నెక్స్ట్ జనరేషన్ చూస్తారు. కాబట్టి ఏంటంటే ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నా, వెళ్ళండి. ఖర్చు అవుద్ది. ఎవరండి ఒక ఇల్లు కడతామంటే ఒక ఇల్లు ₹1,00,00,000 ఇల్లు అవుద్ది అనుకున్నాం, 3 కోట్లు అవుద్ది చివరి కంప్లీట్ అయిన నాటికి. అది క్వైట్ న్యాచురల్. దాని మీద మనకి ఎందుకండి అనవసరమైన రాద్ధాంతం? అది అక్కర్లేదు.